ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రతి మూవీకి మ్యూజిక్ అనేది ఒక హృదయం లాంటిది అంటారు. మరి ఆ హృదయానికి ట్యూన్ కట్టి ప్రాణం పోసేది ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. ఏంటి ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో దీని గురించి అయితే చెప్పాలండి. ఇప్పుడు మన ముందు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఉన్నారు. ప్రతిసారి మనం ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎలాగా ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈసారి ఇంకొక బరువు బాధ్యత రెండు ఆయనకి ఎక్కువైపోయాయి అనమాట. 100 crores అనే మూవీ ద్వారా ఆయన ప్రొడ్యూసర్గా మారారనమాట. సో ఈ మంత్ 20th మనకి మూవీ అనేది రిలీజ్ అవ్వబోతోంది. సో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. ఇంట్రోలో చెప్పాను కదా బరువు బాధ్యతలు ఎక్కువ అయ్యాయి అని. మనం బరువు కూడా పెరిగాము, అలానే బరువు బాధ్యతలు కూడా ఏంటి సార్ అది? నార్మల్గా మ్యూజిక్ డైరెక్టర్ మీరు డెఫినెట్లీ షార్ట్ టైంలోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బట్ ఒక్కసారిగా ఏంటి ప్రొడ్యూసింగ్ వైపు? ఏం లేదండి, అంటే ప్రొడ్యూసింగ్ చెయ్యాలి అనేది ఏం లేదు. ప్రాజెక్ట్ ఏంటంటే టోటల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటి నుంచో ఒక థాట్ ఉంది. ఎప్పటి నుంచో ఒకటి, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ప్రాజెక్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, ఇన్ని సినిమాలు ఒక 80 to 90 మూవీస్ అయినాక ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ చేద్దాం అని ఉన్నారు. అందుకనే అందరం ఫ్రెండ్స్ కలిసి అనుకొని నన్ను ఫ్రెండ్ అని పెట్టారు. ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఓ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ప్రొడక్షన్ అనేది నిజం చెప్పాలంటే చాలా పెద్ద పార్ట్, మూవీకి చాలా పెద్ద పార్ట్. అలాంటి బరువుని తీసుకోవాలంటే భయం అనిపించలేదా? భయం అంటే మనకి తెలిసింది ఇంక సినిమానే, ఇంక సినిమా తప్పించి ఇంకేం తెలియదు కాబట్టి మ్యూజిక్ డైరెక్షన్ ఎలాగో రన్ అవుతూ ఉన్నది. దీంతో పాటు ఒక సినిమా మంచి కథ చెప్పారు విరాట్ చక్రవర్తి గారు, డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కి. ఆయన దగ్గర ఒక మంచి లైన్ అనుకున్నాం. ఆ లైన్ అనుకున్నప్పుడు దీన్ని ఎలా చేస్తే బాగుండు అని అది చిన్నదిగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దదిగా అయిపోయింది. అంటే 100 crores అన్నంత బరువు అయిపోయింది. బాగా పెద్ద ప్రాజెక్ట్ అయింది, చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నాకు తెలిసి అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్. మూవీ టైటిలే 100 crores సార్, లేకపోతే బడ్జెట్ కూడా? లేదండి, ఓన్లీ టైటిలే. అందుకే టైటిలే బరువు. కానీ అంటే మేము వేసుకున్న ఆ కథకు మేము వేసుకున్న బడ్జెట్ కొంచెం ఎక్కువ అయింది. కానీ ఎందుకంటే ప్రాజెక్ట్ క్వాలిటీ కోసమే పెట్టాం. ఎందుకంటే క్వాలిటీ అది అలానే, ఎందుకంటే 100 crores అనేది అసలు ఎలా చూపిస్తే బాగుంటుంది, అది కాస్త ఒక చిన్న రాబరీ ఎలా అవుతుంది. అసలు మెయిన్ ఇంకోటి ఏంటంటే 2016 మన డిమౌంటేషన్ టైంలో జరిగిన ఒక రైల్ ఇన్సిడెంట్ ని తీసుకున్నాం. అది తీసుకునే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. అప్పుడు తెలుసు అనమాట, అలా అది పాయింట్ ని పట్టుకొని దీన్ని చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ చేసి చిన్నగా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఓకే, 2016లో ఎప్పుడో డిమానిటైజేషన్ అనే టాపిక్ ని తీసుకొని వచ్చి ఒక మూవీనే, ఆ టాపిక్ మీద ఒక మూవీనే తీయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయమే, 2016లో డిమానిటేషన్ అప్పుడు ఎంత డబ్బులు పోయినాయో, ఎటు పోయినాయో, ఎక్కడెవరు ఏం చేశారో, అసలు మాక్సిమం కాల్ చేశారో, అప్పుడు అన్ని న్యూస్లు అన్ని విన్నాం కదా. ఈ పాయింట్స్ అన్నిటికి కొన్ని తెలిసిన బ్యాచ్ ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొని ఒక మెయిన్ పాయింట్ గా డబ్బులు వస్తాయి పోతాయి, ఎట్లా పోయినాయి, ఎవరికి పోయినాయి, తర్వాత ఏం జరిగింది, డిమానిటేషన్ వచ్చింది, తర్వాత ఎలా మారింది, ఎలా షిఫ్ట్ చేశారు, ఎలా రాబరీ జరిగింది, ఇలాంటి ఒక రాబరీ, ఒక థ్రిల్లర్, డిఫరెంట్ ఒక ఎంటర్టైన్ థ్రిల్లర్. యా, డెఫినెట్లీ అడగాలనుకున్నా. నార్మల్గా మీరైతే మ్యూజిక్ డైరెక్టర్గా కమర్షియల్ పార్ట్లో చాలా ఎక్కువగా ఉంటారు. సో మూవీ పరంగా కూడా మంచి కమర్షియల్ థీమ్ ని తీసుకున్నారా, జానర్ లోనే వెళ్తున్నారా? పక్కా, ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ తీసుకున్నాను. నాకు బేసిక్ గా కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అందరూ అంటుంటారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది సాయి అని. అలానే ఇంకా ఈ ప్రాజెక్ట్కి మనకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి విపరీతంగా వస్తుంది పేరు. ఎందుకంటే ఇంకా ఎవరు అంటున్నారు ఏంటంటే నీ సినిమా అని అంతలా అనుకుంటావా అని, అట్లా ఏం లేదు. ప్రాజెక్ట్ అలా ఉన్నది. ఎందుకంటే ఒక మినిమం మూవీ స్టార్ట్ అయిన ఒక 11th 12th minute నుంచే ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయిపోద్ది కదా. ఇంకా అసలు ఏం జరుగుతుంది అని ఈ ఇంటెన్షన్ లోనే కథ వెళ్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎండింగ్ వరకు అసలు అలా సీట్ ఎడ్జ్ లాగా ఉంటుంది సీన్. బాగా చేసాం. అసలు కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? అంటే విరాట్ గారు మీకు ముందే పరిచయమా, లేకపోతే ఎలా ఇదంతా స్టోరీ మధ్యలో? కథ అంటే అందరం కూర్చొని అనుకున్నా, అంటే మెయిన్ పాయింట్ లైన్ అయితే నేనే అనుకున్నాను, ఈ పాయింట్ మీద చేద్దామా అని.
అయ్యో బాబాయ్, అంటే మీరు ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు? లేదండి, అస్సలు లేదు, డైరెక్టర్ అయితే లేడు. కానీ మెయిన్ పాయింట్ లైన్ తీసుకున్నాం, తర్వాత విరాట్ గారితో డిస్కస్ చేసి దీన్ని మనం కథ చేద్దాం అసలు ఎట్లా ఉంటుందని కథ మీదే చాలా రోజులు కూర్చున్నాం. కథ మీదే కూర్చొని బాగా బాగా వర్కౌట్ చేసాం. అయితే ఆయన మీకు ముందే పరిచయం? పరిచయం. డైరెక్టర్ గారు నాకు ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి, ఒక 10 years నుంచి పరిచయం. ఎందుకంటే బికాజ్ నేను మ్యూజిషియన్లో ఉన్నాను కదా, తను స్క్రీన్ ప్లే రైటర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. అలా ఏంటంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు అందరూ పరిచయాలు ఉంటారుగా ఇన్ని సినిమాలు అంటే. అలా పరిచయం ఆయన, ఎప్పటి నుంచో ట్రావెల్. సరే ఇలా తర్వాత కరోనా తర్వాత ఇంకా ఒకటి అనుకుందాం, ఇలా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. ఓకే. అండ్ అన్ని సినిమాలకి చూసుకుంటే మీరు ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, సో మీకు ఒక హోప్ ఉంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి మీదే సినిమా, మీరే మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీ సినిమాకి మీరే మ్యూజిక్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? చాలా, ఇంకా అదే చెప్తున్నాను కదా, అందరు ఇప్పటివరకు అంటే బరువు బాధ్యతలు ఒక్కొక్కటి అలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు దివిజయ్ కార్తిక్ అంటే నా వైఫ్, తన పేరే వేసాం ప్రొడ్యూసర్ ఆమె ఇప్పుడు. ఎందుకంటే ప్రాజెక్ట్ కి ఆ బరువు బాధ్యత ఎట్లా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మ్యూజిక్ కి ఇంకా హెవీగా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే కాన్సెప్ట్ ఏనండి ఇక్కడ. ఏంటంటే నా మూవీ ఇంకో మూవీ అని ఏం లేదు, ఏ సినిమాకైనా. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లకు కానీ సాంగ్స్కి కానీ కొంచెం పేర్లు వచ్చాయంటే సౌండ్ సినిమాకి తగ్గట్టు మనం మ్యూజిక్ చేయటమే. ఆ పాయింట్లో ఈ సినిమా ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి ఆ ఇంటెన్స్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, బాగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఒక మెయిన్ సీక్వెన్స్ చెప్పాలంటే క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, రాబరీ సీక్వెన్స్. 15 to 16 minutes ఓన్లీ మ్యూజిక్కే ఉంటుంది. ఇది అసలు ఒక స్పెషల్ అనమాట. అసలు ఆ సీన్ ఫుల్ 15 to 16 minutes అసలు వితౌట్ డైలాగ్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అక్కడ నాకు తెలిసి అది బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. వితౌట్ డైలాగ్. ఓకే, ఇది ఒక స్పెషల్ దీనికి. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ మూవీలో మీకు బాగా ఛాలెంజింగ్ పార్ట్ ఇదేనా, ఇంకేదన్నా ఉందా? ఛాలెంజింగ్ పార్ట్ ఇంకా ఎందుకు అదే చెప్పాను కదా, 11th, 12th minute నుంచే ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అవుద్ది అసలు. అంటే మేము తీసి ఎడిట్ చేసేటప్పుడు కూడా అంత రాబరీ సీన్ అసలు ఎలా అంటే ఏమన్నా కనీసం మధ్యలో ఆపి ఒక బ్రేక్, ఒక డైలాగో ఏదన్నా ఉంటుందా అంటే అక్కడ ఏదో చేసింగ్ ఉండాలి. అసలు భయంకరమైన చేసింగ్ ఉంటుంది, హెవీ చేసి ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరి ఒక రీల్ స్టార్ట్ అయితే ఒక 15 minutes నాన్ స్టాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూర్చోబెట్టేస్తాం. చూపించారు చేసాం బాగా. ఓకే, అంటే దివిజ గారిని దీంట్లోకి పార్ట్ చేయాల్సి వచ్చింది, మీరు మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. అంతేనండి, ఎందుకంటే వాళ్ళు మనం ఎప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ గానే ఉండాలి హ్యాపీగా. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఒకటండి, ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్. అంటే చాలా టైం ఉంది అనేది. ఎందుకంటే ఎప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు కూడా, కొంతమంది అన్నారు 24 hours లో చాలా టైం ఉంది కదా. ఇది ఒక ఇంట్రెస్ట్, ఇది ఒక ప్యాషన్. ఒక ప్రాజెక్ట్ మన అనుకొని చేస్తే ఒక ప్రాజెక్ట్ కదా అంత మన ఫ్రెండ్స్ అనుకొని అలా చేసాం అనమాట ప్రాజెక్ట్. దానివల్ల బాగా ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఎన్ని మాట్లాడుకున్నా ప్రొడ్యూసర్ అంటే అంటే నష్టపోయినా లాభపడినా ఆయన చేతుల్లోనే ఉంటుంది మొత్తం కూడా. సో ఇప్పుడు మీకు కూడా ఈ మూవీ అంటే అలానే మొత్తం ఒక టైటిల్ చుట్టూ, ఒక కథ చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుందో ఇప్పుడు సినిమా మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది, ప్రొడ్యూసర్ మీదే తిరుగుతూ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు లోపల నేను కొత్తగా అడుగు పెడుతున్నాను, ప్యాషన్ అనేది ఒకటి, కొత్తగా అడుగు పెడుతున్నాను, మ్యూజిక్ అనేది నాకు కొత్త కాదు, బట్ ప్రొడక్షన్ అనేది నాకు కొత్త. అంటే ఈ టైంలో మీరు మీ ఆవిడ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, వేరే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కావచ్చు, అనలైజేషన్స్ ఏమన్నా చేసుకొని వాళ్ళ నుంచి తీసుకున్న సజెషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది అయితే చాలా పెద్ద పని. ఎందుకంటే చాలా పెద్ద టాస్క్, దానికి చాలా మంది వర్క్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడు ఒకళ్ళతో అవ్వదండి. అవును, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అన్నా కూడా ఇప్పుడు మనతో పాటు మనకి కింద వర్క్ చేసే ప్లేయర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్ మొత్తం అందరు ఉంటారు కదండి. వీళ్ళందరితో మనం ఎట్లా కొలాబరేట్ అవుతామో అదే రకంగా సేమ్ ఇప్పుడు ఇంకా సినిమా అన్నప్పుడు కూడా, సినిమా అంటే ఇంక మీకు తెలిసిందే, దగ్గర దగ్గర సెట్ అంటేనే ఒక 200 మంది ఉంటారు. వీళ్ళందరినీ మేనేజ్ చేయటం, చూడటం, అంటే ఆ ఒక్క షూట్ జరిగిన పార్ట్ ఖచ్చితంగా మన షూట్లోనే ఉన్నాం. మిగతా టైం అంతా మన మ్యూజిక్లు మనకి ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా నాకు కన్నడ ప్రాజెక్ట్
కృష్ణం ప్రణయ సఖి అని ఒకటి చేశాను. అది బై లక్కీలీ దాంట్లో నేను ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా, పెద్ద హిట్, బాగా ఆడుతుంది ఇప్పుడు సినిమా. అది ఫ్లోలో ఇవి కూడా ఉన్నాయి. అంటే మన మ్యూజిక్ మనం చేస్తున్నాం. నేను అన్నట్టు టైం ఉంది కదండి, ఎందుకంటే 24 hours చాలా టైం ఉంది. ఒక 10 hours మ్యూజిక్ చేసుకుంటాం, ఇంకొక 5-6 hours అటు పని ఈ రకంగా మేనేజ్ చేసేసారు. చేశాను. అంటే చాలా వరకు మల్టీ టాస్కింగ్ అనేది చాలా కష్టమైన పని, చెయ్యలేరు అంటారు. ఇష్టమైన పని కాబట్టి ఇష్టం మనకి, ఇంకా వేరే ఏం తెలియదు కదా, ఇంక సినిమా తప్పించి వేరే ఏం తెలియదు కాబట్టి. అందుకే ప్రొడక్షన్ అనగానే కూడా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకొని ప్రాజెక్ట్ని మొత్తం నా హ్యాండ్లో పెట్టి నువ్వు చెయ్యి అంటే నేను ఫ్రంట్ ఎండ్ నుండి చేసి పెట్టాను. అంటే మీ ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదా? ప్రొడక్షన్గా చెప్తారు కదండి, అందరు చెప్తారు. కానీ అంటే మ్యూజిక్ చేస్తూ ఉన్నాం, ఇంకేదో చేయాలి, ఇంకా ఏదైనా చేద్దాం. ఇప్పుడు మంచి కథే కదండి. ఇప్పుడు ఒక కథ బాగుంటే ఒక సినిమా జరిగితే ఒక ఇన్ని ఫ్యామిలీస్ కానీ వర్క్ వస్తుంది. అలాంటి మెయిన్ థీమే అంతే. ఎందుకంటే అందరం కలిస్తే ఒక ప్రాజెక్ట్ చేసామంటే ఇప్పుడు ఒక మినిమం 100 members 200 members వర్క్ జరుగుతుంది హ్యాపీగా. సరే ఖాళీగా ఉంటాం ఎందుకు, చేద్దాం అని అలా చేయటం. ఓకే, మూవీలో కాస్టింగ్ ని కూడా చూసుకుంటే కొంచెం న్యూ ఫేసెస్ ని, ఫ్రెష్ ఫేసెస్ ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. న్యూ ఫేసెస్ అంటే మనకి రాహుల్ తెలిసిందే, రాహుల్ మనకి సూపర్ గా హ్యాపీ డేస్ బాగా పరిచయం. కానీ నెక్స్ట్ అసలు రాహుల్ ని ఇతను రాహుల్ అంటారు, ఎందుకంటే అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, తను అసలు ఒక సూపర్ గా చేశాడు. రాహుల్ కి అయితే అసలు ఒక ఎంట్రీ మ్యూజిక్స్ కానీ కొన్ని చేసాము, కొన్ని అంటే ఒక హీరోయిజం స్టైల్ ఆఫ్ చూపించాం ఫుల్ గా. చాలా కమర్షియల్ హీరో సెటప్ ఉంటుంది రాహుల్ కి ఈ ప్రాజెక్ట్. అండ్ ఇంకో ఆయన వచ్చేసి మన చేతన్ గారని, కన్నడ హీరో. అతను కన్నడలో అతనికి ఒక 4-5 పెద్ద బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఉన్నాయి. కన్నడ చేతన్ గారు ఆయన, ప్లస్ ఎమీ అనే అమ్మాయి ఆస్ట్రేలియన్, తను ఆస్ట్రేలియా అమ్మాయి, కనిపించట్లే ఆస్ట్రేలియా అమ్మాయి తను. ప్లస్ ఐశ్వర్య అనే ఒక ఆవిడ ఉన్నారు తను, ప్లస్ సాక్షి చౌదరి గారు ఉన్నారు, ప్లస్ భద్రం గారు, ఇంటూరు వాసు గారు, శరతలో యతీశ్వర్ గారు మన అఖండాల పోలీసుగా చేశారు ఆ సార్. అందరూ మొత్తం పెద్ద, అంటే ఆ సినిమాకి ఆ ఉన్న మెయిన్ 10-15 క్యారెక్టర్లు, అన్నపూర్ణమ్మ గారు, అందరు మెయిన్ క్యారెక్టర్లు అందరూ మంచి నెక్స్ట్ లెవెల్ చేశారు వాళ్ళకి. అంటే ఎక్కువ కాస్టింగ్ ఏమి ఉండదు, ప్రాజెక్టే అంతే. ఆ ప్రాజెక్ట్ లో ఆ డబ్బులు, ఆ హడావడి ఎంతసేపు, ఇక్కడ మెయిన్ హీరో డబ్బే. 100 crores హీరో, 100 crores మీద కథ నడుస్తుంది, హీరో అంతే, కథే హీరో. ఓకే, అంటే ఇంత కాస్టింగ్ ని తీసుకున్నారు అంటున్నారు. బడ్జెట్ పరంగా ఇష్యూస్ వచ్చి ఉంటాయి, నిజం చెప్పాలి అంటే. బడ్జెట్ పరంగా అప్పుడప్పుడు కొంచెం క్లాషెస్ కూడా వస్తున్న సందర్భాలు ఉంటాయి. ఇష్యూస్ కన్నా బడ్జెట్ అంటే క్వాలిటీ కోసం పెంచింది, అది మనం అనుకొని పెంచింది. ఎందుకంటే ఓకే ఇక్కడ ఈ క్వాలిటీ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మాకు ఏది మొత్తం ఒక రాబరీ సెటప్ లో మాకు అసలు ఆ సెట్ అసలు అంటే ఎలా చేయాలి, అసలు ట్రాలీలు, పెద్ద పెద్ద ట్రాలీలు కానీ, అసలు మెయిన్ క్రేన్లు తెప్పించి క్రేన్లతో ఈ ట్రక్కుల్ని లేపటం, అసలు చాలా హెవీ సెటప్ అది. నేను చెప్పిన లాస్ట్ 15 minutes ఎపిసోడ్ క్రేన్లని అసలు అప్ చేయటం కానివ్వండి, ఇదంతా చాలా పెద్ద కాన్సెప్ట్. దానికి టైం పట్టింది, ఖర్చు కూడా అయింది. ఇది నేను నార్మల్గా పర్సనల్గా అడుగుతున్నా, అసలు ఎందుకు మీకు కమర్షియల్ జోన్ అంటే అంత ఇష్టం? మీకు కమర్షియల్ జోన్ అంటే ఏమండి, నాకే కాదు, మీరు బాగా గమనించారు లేదో, అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఒక టైప్ ఆఫ్ ఒక క్లాస్ ప్రాజెక్ట్స్ వెళ్తున్నప్పుడు ఒక ఇస్మార్ట్ శంకర్ లాంటి ఒక సినిమా వచ్చింది, మొత్తానికి అసలు మారిపోయి ఒక కమర్షియల్ అనేది. అంటే జనాలు ఎవరిలో అయినా అండి, ఇప్పుడు మనందరం ఇలా క్లాస్గా కూర్చొని ఉన్నా, బయట వినాయక చవితి ఒక డప్పు మోగిందంటే ఆటోమేటిక్గా అందరిలో తెలియకుండా ఒక ఊపు స్టార్ట్ అయిపోతుంది. అలా అంటే కథే అక్కడ. ఇప్పుడు కథని బట్టి మనం వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక కన్నడ ప్రాజెక్ట్ కృష్ణ ప్రణయ్ ప్యూర్ ట్రెడిషన్, ప్యూర్ అంటే ఒక దగ్గర ఒక 10-12 లైవ్ పాత ఇన్స్ట్రుమెంట్లన్నీ యూజ్ చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, క్లారినెట్లు, సాక్స్లు, ఫ్లూట్లు ఇట్లాంటివన్నీ చేసి వైలెన్స్ చేసాం. ఆ కథకు అంతే. ఇప్పుడు ఇది కమర్షియల్ అనేటోడికి ఏంటంటే, కమర్షియల్ అంటే అదొక ఎనర్జీ. అందులో నాకు అదొక పేరు కూడా వేసారు అందరూ, ఏంటంటే కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే పటాస్, సుప్రీము, రాజా ది గ్రేట్, ఇవన్నీ అన్ని కమర్షియల్ హిట్లు, రాజు గారి గది అట్లాంటివన్నీ అలా వేసారు. కానీ నావన్నీ హిట్ అయినవన్నీ మెలోడీ సాంగ్సే. నాలో చిలిపి కల అది మెలోడీ సాంగే, ప్లస్ సుప్రీంలో ఆంజనేయుడు సాంగ్, అన్ని మెలోడీస్ హిట్. పైసాలో నీతో ఏదో సాంగ్, ఇవన్నీ.
కానీ మాట్లాడుకోవాలి అంటే, నిజం చెప్పాలి అంటే, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా మంచి మంచి హిట్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అనిల్ రావిపూడి గారితో కూడా ఒక మంచి హ్యాట్రిక్ హిట్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎందుకు ఆ చైన్ అలా బ్రేక్ అయిపోయింది? అది ఏమి ఉండదండి, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఒక చిన్న చేంజ్ ఓవర్ ఉంటుంది కదా, కొద్ది రోజులు మళ్ళీ ఇంకో చేంజ్ ఓవర్ వస్తుంది, మళ్ళీ వస్తుంటారు. ఇక్కడ ఇండస్ట్రీలో అందరూ వర్క్ చేయాలి కదండి. ఇప్పుడు ఒకళ్ళమే కంటిన్యూ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అందరికి మీరు చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు కదా. ఇంతకుముందు దేవి గారు చేసేవాళ్ళు, ఇప్పుడు తమన్ గారు చేస్తున్నారు. అలా ఏంటంటే సీజన్ ఇక్కడ ఒక సర్కిల్ అంతే, ఆ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది అక్కడ. అంటే పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఇలా చక్కగా కమర్షియల్ మూవీస్ మధ్యలో మీదొక కమర్షియల్ మ్యూజిక్, ఆ హ్యాట్రిక్ అనేది అలా వెళ్ళిపోతుంటే సడన్గా సరిలేరు నీకెవరు దగ్గరకు వచ్చిన ఫన్కి వచ్చిన అదే స్టార్ హీరో ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ముందు హిట్లు ఇచ్చి ఉంటారు కదండి. స్టార్ మహేష్ గారికి అంతా దేవి గారు ముందు హిట్లు ఇచ్చి ఉంటారు, అందుకని ఒక చిన్న షిఫ్ట్ అంతే. ఎందుకంటే 3 ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేసాం కదా, అందుకని అది ఎప్పుడు ఉండదు, ఆ మైండ్ ఎప్పుడు అంటే రాలేదు, ఇవేం ఉండవు. ఎందుకంటే మనకి తెలిసిందే కదా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి, ఇప్పుడు డైరెక్టర్ మించి హీరో, అక్కడ పెద్ద స్టార్ హీరో అన్నప్పుడు వాళ్ళ మాటలు వినాలి కదండి. వాళ్ళ మాటలు అన్ని వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏవో ఉంటాయి, వాటి వల్లే తప్పించి వేరే ఏముండదు మళ్ళీ కలిసినప్పుడు అంటే ఇలా ఉంటుందా అండి నిజంగా? స్టార్ హీరోకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాయండి, అది కామన్. ఎందుకంటే ఇక్కడ హిట్టేనండి, ఇప్పుడు బ్లాక్ బాస్టర్లో హిట్ అయిపోతూ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ అందరూ కంటిన్యూ అయిపోతుంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు ఎవరెవరో చేసేస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమాకి ఎవరు అనేది కూడా తెలియదు. టపామన్న ఒక సినిమా పేరు చెప్పి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంటే కూడా లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంతకుముందు ఒక ట్రెండ్ మారటం అంటే ఒక 10 years పట్టేది, ఇప్పుడు ట్రెండ్ 6 months లో మారిపోతుంది. అవి 6 months కే చేంజ్ ఎవరు అయిపోతున్నారు అందరు. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఇండస్ట్రీకి అంటే మ్యూజిక్ ఇండస్ట్రీకే, మ్యూజిక్ డైరెక్టర్ కన్నా మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ ఫీల్డ్కి వచ్చి అయితే నాకు ఇప్పుడు నాకు 8 years అప్పుడే వచ్చేసానండి. 8 years నాకు 8 years అప్పటి నుంచి నేను మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నాను. అప్పటి నుంచి మ్యూజిక్ 25 నుంచి మ్యూజిక్ చేస్తున్నాను. 25-26 అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన అతిపెద్ద చేంజ్ ఏమన్నా ఉందా? అంటే దేంట్లో? మ్యూజిక్లో చేంజ్ చాలా ఉందండి. ఎందుకంటే అంటే ఓపెన్గా చెప్పాలంటే బాగా నేర్చుకొని దాని మీదే వచ్చి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావటం అదొక కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మేము కలవాలంటే మా చిన్నప్పుడు అసలు చాలా వెయిట్ చేసి ఆయన చూడాలి, ఒక సంవత్సరం ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసాక వెరీ ఈజీ యాక్సెస్. ఎందుకంటే ఎవరికి ఇంతకుముందు అబ్బా ఆయన కలిస్తే బాగుండు అనేది ఉండేది, ఇప్పుడు ఏనే కదా అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఆయనకి ఈయన అన్నదానికి చాలా డిఫరెన్స్ ఇది వచ్చేసింది ఇండస్ట్రీకి. అంటే అంత అడ్వాన్స్ అయిపోయింది. ఎందుకంటే ఇంత ముందు ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ వస్తుంది చిరంజీవి గారిని చూడాలంటే అసలు ముందు రోజు నుంచి వెయిట్ చేసి ఇట్టుండేది హడావిడి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫోన్లోనే ఉన్నది మొత్తం, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చూడొచ్చు, అది అయిపోయింది. ఆ యాక్సెసిబిలిటీ ఎక్కువ అయిపోవటం వల్ల వాల్యూ తగ్గిపోతుంది. అవును. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏ సాంగ్ రిలీజ్ అవ్వనివ్వండి, అంటే అప్కమింగ్ మూవీస్ ఎలా ఉన్నా సరే ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు అంటే వెంటనే దానికి వేరే కాపీ, అదే వేరే ఒక ట్యూన్ పెట్టేసి టీం ఉన్నారండి దానికంటూ, పాపం అది కూడా ఒక ఛానల్ రెడీ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక కంప్యూటర్స్ కొనుక్కున్నారు రెడీగా, అంటే పాట రావడంతోనే ముందు ఈ పాట ఎక్కడుందని ఎతకడంలోనే ఉంది. అందుకని పాట చేసేటప్పుడే అదే అన్నాను మొన్న కూడా ఎక్కడ ఒక చోట, ఇంకా నెక్స్ట్ నుంచి ఫస్ట్ ఆ టీముని పట్టుకురండి, ఫస్ట్ వాళ్ళ పాట వినిపించి వీళ్ళు ఓకే అండి పాట వద్దు. ఎందుకంటే ఇంకా అలా అయిపోయారు. దానికంటూ కూడా ఒక ఆఫీస్, దానికి ఒక సెటప్ పెట్టుకొని కూర్చొని ఉన్నారు పాపం. సరే వాళ్ళ టీం వాళ్ళది, అదే అసలు అవి మేమ్స్ అనుకోవాలా ట్రోల్స్ అనుకోవాలా అవి తెలియక అదే పక్కన పెట్టేస్తే అసలు ఈవెన్ తమన్ గారిని, అనిరుద్ గారిని, దేవిశ్రీ ప్రసాద్ అసలు ఎవరిని వదలలేదు. ఏదో లక్కీగా నేను ఒక్కడిని తప్పించుకున్నాను, ఎందుకంటే అప్పుడు కూడా ఒక పాట పడింది అట్లా, ఆ పాటకి అనిల్ గారే చెప్పేశారు లేదు అది నేను అడిగి చేయించుకున్నా, ఇన్ని చేయించుకున్నాడు కొత్త జీడ అని, అట్లా ఒకటి కానీ అమ్మో నేను దొరకలేదు. అదే ఈ సినిమా రాజా ది గ్రేట్ లో నాకే నువ్వు నచ్చేస్తున్నా ఆ సాంగ్ ఒకటి మన లెజెండ్ సాంగ్ లాగా ఉంటుందని
అన్నారు. అంటే బేసిక్ గా నా దృష్టి ఏంటంటే అప్పటికి ఇంకా ఇంత సోషల్ మీడియా లేదు. మీరు చెప్పారు నీ కంటి చూపులతోటి అప్పటికి ఇంత సోషల్ మీడియా ఇంకా రాలేదు. కరోనా తర్వాత చాలా అయిపోయిందండి. ఎందుకంటే కరోనా తర్వాత ఇంకా మొత్తం సెల్లోకి వచ్చేసింది. అంటే ఎక్కడెక్కడ భయంకరమైన టాలెంట్స్ అన్ని బయటకు వచ్చేసాయి. దానివల్ల ఎక్కువ అయిపోయింది. అంటే మీరు చెప్పండి సార్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ట్యూన్స్ కాపీ చేస్తారా? ఏమండి ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పైర్ అవ్వటం వేరు, దాన్ని చూసి అలా అనుకొని చేయటం వేరు, అదే తీసేయటం వేరు. అంటే కొన్నిసార్లు ఇంకేందంటే ఏది చేసినా ఎక్కట్లేదు అన్నప్పుడు అదే చేసేస్తారు. అంటే ఫ్రస్ట్రేషన్ లో వచ్చేది అది, అంతే తప్పించి వాంటెడ్ గా చేయాలని చేయరు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, రీసెంట్ గా అనిరుద్ గారిది దేవరా సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక రేంజ్ అలాంటి సాంగ్ అనుకున్నప్పుడు, అలాంటి సాంగ్ ఒకటి అనుకున్నప్పుడు ఆ సాంగ్ లాగా ఎంత చేస్తున్నా వీళ్ళకి ఎక్కట్లేదు అన్నప్పుడు ఒక టైంలో ఓకే ఈ గురువు ఓకేలే కొంచెం అటు ఇటుగా ఉంది అనుకొని వదిలేస్తారు. అంటే అది తెలిసి చేసేది కాదండి, అది బై మిస్టేక్ తిరిగిపోతుంది అంతే. బై మిస్టేక్ అంటే ఎట్లా అంటే ఇంకా అదే చెప్పాను కదా, ఫ్రస్ట్రేషన్ లో జరుగుతుంది. అంటే ట్యూన్స్ అనేవి నిజంగా రిలవెంట్ గా అలానే ఉంటాయా అని. ఏమంటే ఉండేది సరిగా 10 నిమిషాలు, దీంట్లోనే చేయాలి ఏది చేసినా. అందులో ఇన్ని ఫోన్లు, ఇంతమంది టీములు, ఇన్ని ఆఫీసులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరి కంటికి దొరికినా దొరకపోయినా వాళ్ళకి దొరుకుతున్నారు. చెప్తే వాళ్ళకంటూ ఒక ఆఫీసు, వాళ్ళకి ఒక కంపెనీ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి దొరకకుండా మాక్సిమం ఆ సందులోకి పోకుండా తప్పించుకోలేరు. ఎక్కడో అక్కడ పట్టుకుంటుంటారు. అంటే అదే పని మీద ఉన్నారు కదా, వాళ్ళది పాపం సిన్సియర్ జాబే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు 100 crores వస్తుంది, దాని నుంచి ఏదన్నా సాంగ్ అసలు సమస్య లేదు, పట్టుకోలేరు. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ సాంగ్స్ అంతే. ఒకటే కమర్షియల్ సాంగ్, ఐటమ్ సాంగ్ కాబట్టి అదేం టెన్షన్ లేదు. ఇంకోటి డబ్బు మీద సాంగే, అదంతా థీమ్ లో వెళ్ళిపోతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. అంటే ఎలా క్రియేట్ చేసేసారంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ద కాపీ క్యాట్స్ అన్నట్లు క్రియేట్ చేసేసారు. అట్లా ఎందుకంటారండి, అదే చెప్తున్నాను కదా, ఈ ఆఫీసులు పెరిగితే ప్రాబ్లం. ఇంకేందంటే వాంటెడ్ గా ఉంటున్నారు తప్పించి అలా ఏం ఉండదండి. ఎందుకంటే సూపర్ సాంగ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బ్రహ్మాండంగా హిట్ అయిన పాటలు వస్తున్నాయి. ఇప్పుడు మన నాలో శిల్పకళకి నాకు ఎవరు కాపీ అని పెట్టలేదు, దానికి పెట్టలేదు, పైసాకి పెట్టలేదు. ఒకవేళ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు దొరకకపోతే పాత రోజులకు కూడా వెళ్ళి లాక్కొస్తున్నారు. ఈ అప్పట్లో పాట తీసుకొచ్చి ఇప్పుడు వేసారు అన్నట్టుగా. కాబట్టి అక్కడ దాకా వెళ్ళినా కూడా దేవుడి దొరకకుండానే బయటకు వచ్చాం. చూద్దాం అంటే అలా చెప్తున్నాను కదండి. ఎప్పుడైనా కంపోజింగ్ లో కూర్చున్నప్పుడు ఆ పాటలాగా చేద్దాం అని ఒక థాట్ వచ్చిందంటే ఇంకా అదే పాట మైండ్ లో ఉంటుంది. ఇంకెంత చేసినా వీళ్ళకి కనెక్ట్ అవ్వదు, వాళ్ళు చేయలేరు. అప్పుడు ఏంటంటే దానికి నియర్ గా చేద్దాం అన్నప్పుడు ఆటోమేటిక్ గా దొరికిపోతారు. అదే కనుక ఏమి ఎగ్జాంపుల్ లేకుండా ఒక ఇది సిచ్యువేషన్ అని పాటగా అనుకున్నవన్నీ హిట్లే, అనుకున్నవన్నీ బాగా పాటలుగా వచ్చాయి, దాన్ని ఎవరు పట్టుకోలేదు కూడా, అది కంపెనీకి కూడా దొరకలేదు. ఓకే, అండ్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీకు పాత ఆల్బమ్స్కి వెళ్ళిపోతే మీకు నచ్చిన మంచి ఆల్బమ్ దీన్ని రీక్రియేట్ చేస్తే బాగుంటుంది అలా అనే ఒక ఆల్బమ్? నేను ఆల్రెడీ మీకు తెలిసిన రీమిక్స్లు అన్ని మాక్సిమం నేను చేసిన, ఎందుకంటే నా రీమిక్స్లు అన్ని సెట్ అయ్యి హిట్ అయినాయి. ఇప్పుడు అరేవో సాంబా హిట్ అయింది, అందం ఇందవడం హిట్ అయింది, నేను చేసిన స్వాతిలో ముచ్చమంతా అన్ని బాగా ఎక్కాయి. ఇంకా అంటే పాత సాంగ్స్ రీమిక్స్ కన్నా రీమిక్స్లు ఓకేనండి, అది అంటే అది తప్పు కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ సాంగ్స్ భలే సెట్ అవుతాయి, యాక్యురేట్గా ఉంటాయి. ఇప్పుడు అరేవో సాంబా అసలు సెట్ అయినట్టు నాకు అసలు భలే అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే పటాస్లో అరేవో సాంబా అందరు గమనిస్తే అది అంతా పాత బీజిఎమ్స్ అనుకుంటారు, మొత్తం కొత్త బీజిఎమ్సే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కొత్తదే, ఓన్లీ టాటా టాటా అనేది ఒక్కటే కొత్త, అది పాతది. ఎందుకంటే ఏది హుక్కో అదే పట్టుకోవాలి. పాతవన్నీ ఇప్పుడు వాయిస్తే ఇప్పుడు కనెక్ట్ అవ్వవు, ఇప్పుడు కొత్తగా వాయిస్తూ మళ్ళీ దానికి రిలేషన్ లాగా ఉంటే చాలు, బాగా దగ్గరలో ఉంటే కనెక్ట్ అయిపోద్ది. ఎస్ ఎస్ ఎస్, మీరంటే నాకు కూడా గుర్తొచ్చింది. నిజంగా సార్ ప్రతి మూవీలో ఏంటి ఒక పాత సాంగ్ తీసుకొచ్చి ఇలా రీక్రియేట్ చేయడం, దాన్ని ప్యాషన్, తెలిసిన పాట అనే ఫీలింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే తెలిసిన పాట అయితే మనం ఈజీగా పాడేస్తాం, ఎప్పుడు అదొకటి ఉంటుంది ఏంటంటే విన్న పాటని వినడానికి ఈజీగా ఉంటుంది, కొత్త పాటని ఎక్కించుకోవడం కష్టం. అవును, అందుకని ఏంటంటే కొన్ని కమర్షియల్ సెటప్లలో ఇక్కడ ఇది రీమిక్స్ పెడితే బాగుంటుంది అంటే మూవీకి హైప్ క్రియేట్ చేయడం కోసం చేసే పనేనా? హైపే వేరేం లేదు. తెలిసిన పాట పెడితే ఇప్పుడు ఆ పాట ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఆ సినిమాకి వెళ్ళిపోతారు.
అంతే అంతే. జస్ట్ కమర్షియల్ మీరు మొత్తం ఎట్లా ఆలోచిస్తున్నారంటే మొత్తం కమర్షియల్ లోనే కమర్షియల్ ఆలోచిస్తున్నారు. యాంగిల్ అది, సినిమా అంటేనే అంతే కదా, కమర్షియల్ యాంగిల్. ఓకే. అండ్ మూవీ విషయానికి వచ్చేద్దాం. అండ్ డైరెక్టర్ గారితో అసలు ఆయన తీస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ అసలు మూవీ షూటింగ్ ఎన్ని డేస్ జరిగింది? మీరు చాలా తక్కువ డేసే చేసామండి, అంటే పెద్ద హడావుడిగా అంటే ఒక 35 to 40 days అనుకోండి. 40 days చేసాం. కానీ 40 daysని ఎందుకంటే ఈ ప్లానింగ్లో చేయటం కొంచెం, ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్రొడక్షన్, మేమే కొత్త, దానికి మేము చేయటం, దాని ప్లానింగ్ ప్రాపర్గా చేయటం, ఎందుకంటే ఒక్కొక్క సీన్ని ప్రాపర్గా చేసాం. ఎందుకంటే మెంబర్ ఆఫ్ డేస్ తక్కువే, నైట్ షూట్లు కొంచెం ఎక్కువ, ప్లస్ కానీ మేము చేసింది ఒక మినిమం ఒక 2-3 months అలా పట్టింది. ఎందుకంటే మాకు ఒక ప్లానింగ్లో చేయటం, ఇప్పుడు లాస్ట్ రాబర్ ఎపిసోడే మాకు దగ్గర 4 days పట్టింది. అది మాకు అంటే అప్పుడంతా క్రేన్లు గీన్లు అంతా బిజీగా ఉన్నాయి సినిమాలకి అన్నిటికీ. అక్కడి నుంచి మళ్ళీ మాకు వచ్చి అంత మొత్తానికైతే మేము అనుకున్న అవుట్పుట్ని తీసే వరకు తీసాం, మ్యాక్సిమం తీసాం. ఓకే. అంటే ఈ మూవీ తర్వాత మీరు ఒకవేళ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ హిట్ అయితే మీరు ప్రొడ్యూసర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా యాజ్ ఇప్పటిలాగే మ్యూజిక్ డైరెక్టర్? మారటం ఏం లేదు, మనిషి అంతే. ఆ స్కూలే ఇదే. ఇది నేను చెప్పా కానీ 16 hours 10 hours మ్యూజిక్, 6 hours ప్రొడక్షన్. జస్ట్ అంటే ఉన్నాం, చేస్తున్నాం, ఎందుకంటే అంతా ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఆల్రెడీ అయిపోయింది. ఓకే. యా, దానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంతే కదా. ఇంకా నా సినిమాకి కూడా నేను మ్యూజిక్ చేయబోతా, అంత బాగా చేస్తున్నాం. అది కూడా ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా చేసినా, ఒక స్టార్ హీరో మూవీకి చేస్తే ఫీల్ వేరే ఉంటుంది. సో మీకు అలా ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, అదొక్కటి నాకు కొంచెం, ఎందుకంటే అది నేను వెయిటింగే అయితే, ఇంకా చాలా ఏజ్ ఉంది కదా, ఇప్పుడు ఏం ఏజ్ అయిపోలేదు కదా, ఇంకా పెద్దవాళ్ళు చేస్తున్నారు, చేయనీయండి అందరూ అని. ఏంటంటే స్టార్ హీరో చేయాలి అనేది ఉంటుందండి. కొన్ని ఛాన్సెస్, కొన్ని అడ్జస్ట్మెంట్స్, డైరెక్టర్స్ వాళ్ళకున్న కమిట్మెంట్స్, ఏవో కమిట్మెంట్స్ ఉంటాయి. వీటి వల్లే తప్పించి రవితేజ గారి వరకు వెళ్ళాం, నాని గారికి చేసాం, ఇవన్నీ చేసాం. ఆల్ డైరెక్టర్స్ అయితే అందరినీ, కృష్ణవంశీ గారు చేశాను, రామ్ గోపాల్ వర్మ గారు చేశాను, అన్నీ. ఇంకా స్టార్ హీరోలు రావాలి, వస్తారు, వెయిట్ చేస్తున్నాం అంతే. అది మన టైం అండి. ఇక్కడ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ అయితే లేదు, ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, వచ్చినప్పుడు చేసేయాలి. ఇప్పుడు కన్నడ నుంచి వస్తుందని నాకు అసలు రాదు. నేను ఓన్లీ 3 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేసి ఇప్పుడు నేను కన్నడ ఫుల్ మాట్లాడతా. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేసి నేను కన్నడ నేర్చుకున్నా ఫస్ట్. ఇప్పుడు కాదు, సుదీప్ గారి సినిమా మనకి యముడు సినిమా కెంపెగౌడ అని స్టార్ట్ చేశారు కన్నడలో, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే కేజీఎఫ్ యష్కి నేను లవ్లీ అనే సినిమా చేశాను, అక్కడ చేశాను. జరాసంద అని అక్కడ స్టార్ హీరో, అక్కడ స్టార్ హీరో మాక్సిమం ఇప్పుడు గణేష్, గోల్డెన్ స్టార్ గణేష్, అతను 3 సినిమాలు చేశాను. ఇలా ఏంటంటే ఇప్పుడు ఆ భాషకు కూడా మనం తెలుస్తున్నాం, ఏ భాష అయినా సరే మ్యూజిక్ అంతే. అక్కడ స్టార్ హీరోలు వచ్చారు, ఇక్కడ రావాలి అంతే. డెఫినెట్లీ వస్తారు సార్. మీ కమర్షియల్ జోన్ థాట్ ని ఎవరైతే చూస్తారో వాళ్ళు పక్కా ఫిదా అవ్వాల్సిందే. థ్యాంక్ యూ అండి. అండ్ మూవీ గురించి ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం లేదండి, 100 crores అని ఒక కాన్సెప్ట్. అంటే ఇప్పుడు వస్తున్న అన్ని కథలు అన్ని చూస్తున్నాం కదండి, అన్ని అంటే డిఫరెంట్ జానర్స్ తీస్తున్నారు, అందరూ చాలా కొత్తగా వెళ్తున్నాయి. అంటే కథని నమ్మే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే స్టార్ల కన్నా కథ మీద కూడా బాగా బేస్ అవుతున్నారు జనాలు. అంటే కొత్తదనం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఏదైనా ఇప్పుడు మ్యాడ్ ఇలాంటివి వచ్చి టక కొట్టేసాయి, అలా కొత్త ఫేస్లు ఇప్పుడు ఎవరు ఉన్నారని కాదు, కాన్సెప్ట్ల మీద వెళ్తున్నాయి. బలగం ఒకటి సూపర్ హిట్, అలాంటి కాన్సెప్ట్ల మీద వెళ్తున్నాం రోజులు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే అందరికీ రియల్ గా జరిగింది ఇన్సిడెంట్. ఇది 2016లో ఎక్స్పీరియన్స్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అంటే డిమానిటైజేషన్ అయినప్పుడు ఎలాంటి బాధలు పడ్డారు అనేది ఒకటి ఉంటుంది, ఆ పాయింట్ మీదకి వెళ్తుంది. ఆ పాయింట్ మీద అందరికి అబ్బా ఇది మనకి జరిగింది అన్నట్టుగా ఉంటారు. ఆ ఇంటెన్షన్ అయితే మూవీలో ఉంటుంది. ఈ మూవీని నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు, అంటే నా మ్యూజిక్ ని ఇష్టపడిన అందరికీ కానీ ఇది ఒక ఫీస్ట్, అంతే. బాగుంటుంది ప్రాజెక్ట్ అయితే, ఒక అవుట్ అండ్ అవుట్ ఆ ఇంటెన్షన్, ఒక కమర్షియల్ థ్రిల్లర్ సినిమాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాల జోనర్లు ఉంటుంది, ఎంటర్టైన్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. అసలు డబ్బు అనేది ప్రతి ఒక్కరికి
వెరీ ప్యాషన్ ఎమోషన్ ప్యాషన్ ఎమోషన్ వెరీ ప్యాషన్ ఎమోషన్ కాబట్టి డబ్బు మీద కాబట్టి ఒక్కసారిగా అంత డబ్బు చూపించటం బాగుంటాయి, ఆ సీన్స్ అన్ని బాగుంటాయి, ఓకే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీరు అన్నది నిజంగా కరెక్ట్ సార్. ఆడియన్స్ ఎలా అయిపోయారు అంటే కథ అంటే మూవీ కమర్షియల్ మూవీనా లేకపోతే చిన్న బడ్జెట్ మూవీనా పెద్ద బడ్జెట్ మూవీనా ఇవన్నీ వాళ్ళు పక్కన పెట్టేస్తే కంటెంట్ బాగుందా లేదా అనేది ఇప్పుడు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. దేవుడి వల్ల కంటెంట్ మంచి డబ్బు కంటెంట్ అదే చెప్పాను కాబట్టి డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కాబట్టి ఆ కంటెంట్ మీద తీసాం. ఒక్కసారిగా అంత డబ్బు చూడటం, అంత డబ్బు పోవటం, అంత డబ్బు కాల్ చేయటం చాలా జరుగుతాయి సినిమాలో. ఈ సినిమాని మీరందరూ ఈ September 20th రిలీజ్ చేస్తున్నాను. అందరికి హ్యాపీ వినాయక చవితి. వన్స్ అగైన్ అందరు పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా 100 crores మూవీతో ఒక మంచి ప్రొడ్యూసర్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని డెఫినెట్లీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.